వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన మైండ్లో చాలా జరుగుతూ ఉంటాయి, చాలా భయాలు, అంటే ఫియర్స్ కానీ, ఫోబియాస్ కానీ, నెగిటివ్ థింకింగ్, ఇలాంటివన్నీ అవుతూ ఉన్నప్పుడు సక్సెస్ వైపు మనం వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ మనం వదిలేసి దాన్ని మేనేజ్ చేసుకుని సక్సెస్ వైపు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? హిప్నోథెరపీలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఒక హిప్నోథెరపిస్ట్ సజెషన్ కావాలి. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ హిప్నోథెరపిస్ట్ ఎంఎల్ రాజు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకింగ్ అబౌట్ బ్రెయిన్. మన మైండ్ ఒక సముద్రం అయితే దాంట్లో థాట్స్ ఒక అలల్లాగా వస్తూ పోతూనే ఉంటాయి. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి హై ఫీల్ అవుతూ ఉంటాం, ఒకసారి లో ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైకాలజీ గురించి మాట్లాడితే కొంతమందికి అవేర్నెస్ అయితే వచ్చింది. అంటే సైకాలజీ అంటే ఏంది, వాట్ ఇట్ డీల్స్ విత్ అనేది. బట్ హిప్నోథెరపీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హిప్నోథెరపీ, అండ్ హిప్నోథెరపీని మనము మన లైఫ్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ మ్యామ్. చాలా అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది చాలా ఇబ్బందులతో బాధపడుతున్నారు. మనకు తెలిసే సీక్రెట్ ఏంటి అంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనల్ని ఏది ఆపదు. ఎందుకు అంటే మనం ఎక్కడి నుంచో వచ్చే పవర్ అనేది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది అనే ఆలోచనతోటి ఉంటున్నారు. కానీ ఎస్, నేను 100% హ్యాపీగా ఉంటాను. నేను మాట్లాడేటప్పుడు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నా. హిప్నోథెరపీ అనేది నాకు ఇష్టం. నేను ఇష్టం లేని విషయాలపైన మాట్లాడాలన్నప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే, 100% ఎవరైతే బయట ఉన్న వాతావరణానికి అలవాటు పడిపోతున్నారో వాళ్ళంతా కూడా డిఫరెంట్ పీపుల్గా తయారైపోతున్నారు. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే, హిప్నోథెరపీ అంటే ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి ఎన్ని రోజులు తిరుగుతుంది? 365 రోజులు తిరుగుతుంది. తన చుట్టూ తాను 24 గంటలు తిరుగుతుంది. అంటే ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తుంది. ఎస్, హిప్నోసిస్ అంటే నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థాట్స్. ఓకే. అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మనం ఏం చేయగలుగుతున్నాం, ఎలా బెటర్గా ముందుకు తీసుకెళ్ళగలము అని తెలుసుకునేదే హిప్నోసిస్. వేరేతో ఏం కాదు. వేరే వచ్చే అద్భుతాలు ఏది చేయరు. ఓన్లీ మన థాట్ ప్రాసెస్ని తెలుసుకుంటాం. అదొకటి. దాని తర్వాత అంటే ఇంకా మనకి ప్రజల్లో చాలా మిత్స్ ఉన్నాయి. ఏంటి ఆ మిత్స్ అంటే, చాలామంది హిప్నాటిజంలోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు పర్మనెంట్గా నిద్రలోనే ఉండిపోతారు అని చాలామంది అనుకుంటారు. అస్సలు కాదండి. ఎందుకు కాదు అంటే, ఒకవేళ హిప్నాటిజంలోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఒప్పుకోలేకపోతే 100% మీరు బయటకు వచ్చేస్తారు. మీ మెమోరీని డిస్టర్బ్ చేస్తాము, మీ మెమోరీ మర్చిపోయేటట్టు చేస్తారు అనే థాట్ ఉంది. అసలు ఏమి చేయలేము. కానీ మీకు మెమోరీ పెరిగేటట్టుగా చేసే బాధ్యత హిప్నోథెరపీ తీసుకుంటుంది. సో ఓన్లీ పాజిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి, దీనికి నెగిటివ్ ఎఫెక్ట్స్? ఎస్. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తే, మీరు వచ్చి సరే నన్ను హిప్నోథెరపీ నేను చేయించుకోవాలనుకుంటున్నాను, బెటర్ రిజల్ట్స్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని మీరు నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఏదైనా చేయగలుగుతాను. ఓకే. లేదు, నన్ను అపోజ్ చేసి మీరు ఏం చేస్తారో చూద్దామని కూర్చున్నారనుకోండి, అవదు. ఎస్. అలా చాలామందికి మిత్స్ ఉన్నాయి. ఇవి అసలు మెమోరీ కానీ అంటే పర్మనెంట్గా ఇది రిజల్ట్స్ ఓన్లీ టెంపరవరీ రిజల్ట్స్ అని అనుకుంటున్నారు. 100% హిప్నోథెరపీ అయిన తర్వాత మన బ్రెయిన్లో ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ని టోటల్గా చేంజ్ చేసే బాధ్యత హిప్నోథెరపీ తీసుకుంటుంది. ఓకే. ఇప్పటివరకు మీరు హిప్నోథెరపీ అంటే ఇప్పటివరకు ఒక ఆలోచన మీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్లో. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పగానే? ఓహో, అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, నేను ఏదైతే వర్డ్స్ చెప్తున్నానో మీ బ్రెయిన్ ఇమాజినేషన్ చేస్తుంది. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది ఇమాజినేషన్గా ఇస్తుంది. అవును. ఏదన్నా ఆబ్వియస్లీ మూవీస్లో చూసుంటాం కదా, హిప్నోథెరపీ అంటే ఏంటి, హిప్నోసిస్లో వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి. అంటే వాళ్ళకి ఏదైనా క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి ఏదైనా నిజం బయటకు రాబట్టడానికి వాళ్ళని ఒక సైకిక్ మోడ్లోకి తీసుకెళ్ళి అలా వాళ్ళ నుండి నిజం రాబడతారన్న ఒక థాట్ అయితే ఉంది యూజువలీ. బట్ మూవీస్లో ఈజ్ డిఫరెంట్ కదా? ఎస్ మ్యామ్. ఇది మూవీస్లో చూపెట్టే విధంగా బయట ఉండదు. అందుకే మీకు ఒక మాట చెప్పాను, హిప్నోథెరపీ ఎవరైతే సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే హిప్నోటైజ్ చేయగలుగుతాము, లేకపోతే ఏది చేయలేం. ఓకే. అది అంటే మూవీస్లో చూపెట్టేదంతా కూడా డిఫరెంట్ థింగ్, అంత పవర్ ఏముండదు.
ఎందుకు అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, ఇమ్మీడియట్గా మీరు హిప్నోటైజ్ అయిపోవాలి కదా, అయిపోవట్లేదు కదా. అంటే మీరు ఎప్పుడైతే దానికి ఒక టెక్నిక్స్ ఉంటాయి, మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం, డీపనింగ్ చేయడం, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళి అక్కడ మనం మాట్లాడగలిగితే ఏమైనా వింటారు. ఇమ్మీడియట్గా నేను మీ కళ్ళలోకి చూసి అని అంటే ఏది జరిగిపోదు అనమాట. ఇదే మ్యాజిక్ కాదు. ఎస్. అలాగే మీకు మీ బ్రెయిన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి ఆ రూల్స్ అంటే, మీ బ్రెయిన్లో మీరు ఇప్పుడు చేసే ప్రతి పని కూడా సైకోసోమాటిక్. అంటే మీ ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ ఆలోచనలు మీ థాట్స్ ఏవైతే ఇచ్చాయో వాటిని బట్టి మాత్రమే వస్తాయి. మీ బాడీ ఫంక్షనింగ్ కూడా ఎలా జరుగుతుంది అంటే, ఎక్కడైతే మీ ఫీలింగ్స్ అన్నీ అంటే బయట నుంచి వచ్చిన ఆలోచనలు ఉంటాయి కదా, మీ బ్రెయిన్ ఇస్తుంది, మీ బ్రెయిన్ ఇచ్చిన దాన్ని బట్టే మీ బాడీ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీ చేతికి నొప్పి ఉంది అనుకుందాం మనం. మీ చేతికి నొప్పి ఉన్నప్పుడు ఎక్కడ బాగా నొప్పి పుడుతుంది అంటారు? చేతికి నొప్పి పుట్టదు మేడం. మీ ఫీలింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, అబ్బా నొప్పి 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 అని అన్నప్పుడు మైండ్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేసి నొప్పి ఎక్కువ ఉంది అనే సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే ఇన్పుట్ ఇచ్చిందో మీ థాట్స్ను బట్టే మీ బాడీ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. మీరు నార్మల్గా నాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు బీటా వేవ్స్ ఉన్నాయి, మీ బ్రెయిన్ వేవ్స్ అనేవి బీటా వేవ్స్ ఉన్నాయి. మీరు కొద్దిగా నిద్ర లేచే ముందు ఆలోచిస్తూ ఉంటారు కదా, కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఆల్ఫా వేవ్స్లో ఉంటాయి. ఈ ఆల్ఫా వేవ్స్ దాటిన తర్వాత అంటే ఇక్కడ నేను ఏది చెప్పినా కూడా ఒకవేళ మీకు సజెస్టబిలిటీ, నేను ఏదైనా చెప్పినా కూడా వినడానికి యాక్సెప్ట్గా ఉండే స్టేట్ ఏంటి అంటే ఆల్ఫా స్టేట్. తర్వాత టీటా స్టేజ్. ఈ టీటా స్టేజ్లో మీ బ్రెయిన్ ఇంకా డీప్గా వెళ్తుంది, ఇంకా అప్పుడు మనం ఏది చెప్పినా వింటుంది. ఇంకా డెల్టా స్టేజ్లో అది అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది, మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత. ఇది బ్రెయిన్ వేవ్స్. ఒకవేళ బ్రెయిన్ ఇంకా ఏమన్నా థీరీస్ ఉన్నాయా, మనం ఇంకేమన్నా ఎలా వర్క్ చేస్తుంది అంటే, మీరు పెయిన్ అండ్ ప్లెజర్ థీరీ ఉంది. మీరు అంటే బయట చాలామంది ఏమనుకుంటున్నారంటే, పార్టీ జరిగినా లేకపోతే ఏదైనా బాధ వచ్చినా పార్టీ చేస్తారు, సంతోషం వచ్చినా పార్టీ చేస్తారు. ఎందుకు బాధ వస్తే పార్టీ చేస్తారు? దాని నుండి బయటపడడానికి. ఎస్, పెయిన్ అండ్ ప్లెజర్. ఎందుకు అంటే మనం పెయిన్ ఇస్తున్నాం, పెయిన్ నుంచి నేను ఏదో గెయిన్ చేసుకోగలుగుతున్నాను అనే ఆలోచన నేను క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, రైట్. అలాగే ఫ్లైట్ అండ్ ఫైట్. ఇప్పుడు నేను ప్రస్తుతం మిమ్మల్ని నేను కొడదామని అనుకున్నాను, మీరేం చేస్తారు? ఇమ్మీడియట్గా రియాక్షన్ అయినా ఇస్తారు, లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికైనా ప్రయత్నం చేస్తారు. రైట్. అంటే ఏ మనిషి అయినా కూడా రెండు రకాలుగా ప్రయత్నం చేస్తాడు. మీ మైండ్ ఏం చెప్తుంది, ఒరే నీ వల్ల ఇది కాదు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. అమ్మ నీ వల్ల అవుతుంది, వీళ్ళేం చేస్తారు, తిరగబడు. అంటే బ్రెయిన్కి ఎంత బ్యూటిఫుల్ థీరీస్ ఉన్నాయి చూడండి. మనం చాలా వరకు శక్తి లేదు, నేనేం చేయలేకపోతున్నాను, నా ఆలోచనల ద్వారా ఏమవుతుంది అని అనుకుంటున్నారే కానీ వన్స్ స్టెప్ ఇన్, చాలామందిని చూస్తున్నారు, ఉమెన్స్ కూడా చాలా బెటర్గా సొసైటీలో నిలబడగలుగుతున్నారు. ఎందుకు అంటే ఎస్ వీ కెన్, అంతే కదా, బెటర్గా చేయగలుగుతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఒక కెమెరా ముందు ఇంత ధైర్యంగా ఉన్నారు అంటే మీ మైండ్ కెమెరా ముందుకు రాగానే ఏం చెప్తుంది, అమ్మా నువ్వు బాగా చేయగలుగుతావు అని మాట్లాడుతుంది కాబట్టి చేస్తున్నారు. చాలామంది మరి కెమెరా ముందు మాట్లాడలేకపోతున్నారు కదా, వాళ్ళ మైండ్ సిగ్నల్స్ ఇంటేక్ మెసేజెస్. మీ మెసేజెస్, నేను ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు, ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏదైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ను బట్టి నెక్స్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. పర్ఫెక్ట్, రైట్ సార్, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.